చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామండి. నేను చెప్పేటువంటి మాట నా మాట కాదు, నా యేసయ్య చెప్పమన్న మాట. ఆ మాట మొదట నాలోనే గొప్ప ఆత్మస్థైర్యాన్ని తీసుకొచ్చింది. అది కూడా మిమ్మల్ని బలపరిచిద్దని నమ్ముచున్నాను. ఎందుకంటే ప్రతిదీ ఆశీర్వాదకరమే. బైబిల్లో వ్రాయబడినటువంటిది వాగ్దానం అన్నటువంటి ప్రతిదీ కూడా ఆశీర్వాదంగానే మంచిదే. దేవుడు రాసించిన ప్రతి లేఖనము, దేవుడు సృజించిన ప్రతి రోజుని మంచిదిగానే దేవుడు ఎంచారు. అయితే మన అనుభవంలో అది మంచిదిగా అనుగ్రహించబడాలి అని అంటే రోజైనా మాటైనా అది మన యొక్క అనుభవంలో మన నమ్మకమై ఉన్నప్పుడు దేవుడు దానిని దీవెనకరంగానే మారుస్తాడు. గత రాత్రి దేవుడు చాలా గంభీరంగా అద్భుతంగా జరిగించారు. పాటల విషయంలో సాక్ష్యం, అనుభవంతో కూడిన మాటలు ఎక్కడ దొరుకుతాయండి? వజ్రాల లాంటి మాటలు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా అంత ఖరీదు విలువైనటువంటివి వినపడకపోవచ్చు. ఎందుకంటే నేర్చుకొని చెప్పేది వేరు, చెప్పాలని చెప్పేది వేరు. కానీ అనుభవంలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా మరొక వ్యక్తిని అనుభవపూర్వకంగా బ్రతికేటట్లు చేసింది. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగనే మరి సేవకుని యొక్క నోటి మాటను కూడా మీరు విన్నారు. కారణం, ఎవరైతే దేవుని కొరకు తమను తాము అప్పగించుకుంటారో వారి నోట దేవుని మాట ఉంటుంది. అది నిలబడినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారి నోటి నుంచి వచ్చేటువంటి మాట దేవుని శక్తి కలిగిన వాక్కు కాబట్టి దానికి ఎప్పుడైతే మనం రెస్పెక్ట్, విలువ అనేటువంటిది, విధేయత కనుపరుస్తామో దేవుని ఆశీర్వాదాన్ని నిశ్చయంగా మనము పొందుతాం. ఉద్దేశం లేకుండా మనం ఏది కూడా చెయ్యం. ఆయన ఏర్పాటే మన సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనిషి తాను చేసినటువంటి వాటి విషయాల్లో లోకంలో ఉన్న ఒక వ్యక్తి, దేవుణ్ణి తెలియనటువంటి ఒక వ్యక్తి తను ఏదైనా సాధించినప్పుడు తను గొప్ప అనేటువంటిది తెలియని అతిశయోక్తి తన హృదయంలో చోటు చేసుకునేది. కొన్నిసార్లు దేవుని శక్తిని గ్రహించిన వారు కూడా ఒక సామాన్యురాలిని దేవుడు నిలబెట్టుకొని దేవుడు తన బాహుబలము చేత జరిగించే కార్యాల విషయంలో ప్రారంభంలో చాలా దేవునికి చాలా ఒబిడియంట్గానే, లోబడినట్టుగా, విధేయతగా నడుచుకోవటం చూస్తూ ఉంటాం. సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది దేవుడు చేసే కార్యాలను బట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు అన్న పదాన్ని పక్కన పెట్టి నేను అనేటువంటి పదానికి ఆత్మీయులు కూడా వస్తూ ఉంటారు. తెలియనటువంటి ఆత్మీయమైనటువంటి గర్వం, లోకములో మనిషి తనున్నటువంటి గుర్రములను బట్టి, రథములను బట్టి, జ్ఞానమును బట్టి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయిస్తూ ఉంటాడు. మరి ఆత్మీయ యాత్రలో కూడా దేవునితో నడిచేటువంటి ఈ అనుభవంలో చాలామంది తను అనేటువంటి దాన్ని ఫోకస్ చేసుకుంటూ ఉంటారు, నేను అనేటువంటి దాన్ని. కానీ పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో వచ్చే మూడవ ఘట్టం ఏమిటంటే, నేనేమై ఉన్నానో అది నా దేవుని కృప, దేవునికి మహిమ కలుగునుగాక. నేనేమై ఉన్నానో అది నా దేవుని వలన నేను అయ్యాను అని చెప్పి సంపూర్ణమైనటువంటి కృపలోనికి వెళ్ళినటువంటి వ్యక్తి పలికేటువంటి పలుకులు. దేవుని సన్నిధిలో ఈరోజు మీతో దేవుడు మాట్లాడేటువంటి మాట మీకెంతో ఉపయోగపడిద్ది.
అది ప్రోత్సాహాన్ని కూడా ఇచ్చింది. మొదట నేను ప్రోత్సహించబడుతూ ఉన్నాను కాబట్టి మీకు కూడా అదే ప్రోత్సాహం కలిగిద్దని నేను నమ్ముచూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి దేన్ని విడిచిపెట్టకూడదు? మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. చాలమ్మా. ఈరోజు నా దేవుడు, మన దేవుడు, నమ్మిన వారందరికీ కూడా ఆయన చెప్పేటువంటి మాట ఏమిటంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఎందుకు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే అక్కడ రీజన్ కూడా రాయబడింది. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీకు ఉపమాన రీతిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ధైర్యానికి దెయ్యాలు కూడా పారిపోతాయి. నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నారు. ఆయన బహుధైర్యవంతుడు, మొండిఘాటం. పొలానికి వెళ్ళి రాత్రి పొలంలో నీళ్లు పెట్టి ఒక పక్క టార్చ్ లైట్, ఒక పక్క గడ్డ పొలుగు తీసుకొని వస్తూ ఉన్నాడంట. ఎదురుగా వస్తూ ఉందంట నిప్పులు కుంపట పెట్టుకున్నటువంటి కొర్రీ దెయ్యం. అంటే మనకు తెలుసు కదా కొర్రీ దెయ్యం ఎలా ఉంటుందంటే, అది గనగనగనగనలాడతా మండుతా, మనకంటే సెగ తగిలితే తట్టుకోలేం కదా. అది దెయ్యమే, కొర్రీ దెయ్యం కాబట్టి దానికి నిప్పులు కుంపటి నెత్తి మీద పెట్టుకొని దర్జాగా రోడ్డు మీద నడుస్తుందట. ఆ సిచ్యువేషన్ గురించి నేను తలుసుకున్నప్పుడల్లా ఈ మనిషికున్న ధైర్యం ఎంతది అనుకుంటాను. కారణం ఏంటంటే, ఇటేమో కొర్రీ దెయ్యం వస్తూ ఉంది, అట్నుంచేమో వ్యక్తి నడుచుకుంటూ అర్ధరాత్రి పొలంలో నుంచి రోడ్డు మీదకి వచ్చాడు. ఏం చేయాలో అర్థం కాక అంతగా దాన్ని తరమాలి, లేదంటే దాన్ని ఎలా ఎదిరించాలో తెలియకపోయినా, బైబిల్ గురించిన అవగాహన లేకపోయినా ఎత్తి ఏకదమ్మున పట్టుకున్నాడట. చేతిలో ఉన్నటువంటి గడ్డ పొలుగు చెయ్యి కిందకున్నటువంటిది పైకి లేపి కొర్రీ దెయ్యం మీదకి వెళ్ళబోయేసరికంట అది వెనక్కి తిరిగి పారిపోయింది. దౌడో అనమాట. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దాము. కారణం ఏమిటంటే, మనిషికి ఉన్నటువంటి ఆ మొండి ధైర్యం ఏం చేస్తూ ఉంది? పిరిగితనం, అవిశ్వాసం, బలహీనత ఇవి మనిషిని కృంగతీస్తాయి. నిలబడనియో, బ్రతకనియో, నిద్రపోనియో, నెమ్మదిగా ఉండనియో, ఏ పరిస్థితులు కూడా. అదే మనిషికి ఒక ధైర్యం అనేటువంటిది ఉన్నప్పుడు తను దేన్నైనా ఫేస్ చేయగలను, ఎదుర్కోగలను, నిలబడగలను, జయించగలను, తట్టుకోగలను, సాధించగలను అన్నటువంటి మనోధైర్యం మనిషిలో ఉన్నప్పుడు మనిషి కనీసం తను కుదుటగా బ్రతకటానికి, నిలబడిన చోట అడుగులు వేయటానికి, పరిగెత్తగలిగినంత వరకు పరిగెత్తగలిగినటువంటి మనిషికి సామర్థ్యము ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మన జీవితంలో అధైర్యం రాకూడదు. ధైర్యానికి ఆపోజిట్ ఏంటంటే అధైర్యం. నీవు ఎప్పుడైతే నీకున్న సమస్యను బట్టి, నీకున్న బాధను బట్టి, నీకున్న బలహీనతను బట్టి భయం అనేటువంటిది నీలో చోటు చేసుకుందంటే ఓటమికి చూసినండి. ఎన్ని పరిస్థితుల మధ్య అయినా నీవేంటి అనేది నీకు అనవసరం. నువ్వు ఎత్తుకున్నావా, సన్నగున్నావా, లావుగున్నావా, ఏమండి పరిగెత్తగలవా, గెలవగలవా, పోటీ చేయగలవా, ఈ సామర్థ్యాలు నీకొద్దు, నీకు అవసరం లేదు.
నీకు ధైర్యం ఉంటే నేను చేయగలనన్నటువంటి ధైర్యం నీలో ఉన్నప్పుడు ఎదుటివాని ఎత్తుతోనూ లావుతోనూ బలముతోనూ జ్ఞానముతో నీకున్న సామర్థ్యంతో కూడా నీకు పని లేదు. ఉన్నతమైన దేవుని శక్తిని మనం అనుభవించేటువంటి వారిగా దేవునిని మనం నమ్ముకున్నాం కాబట్టి మన బలం కాదు కానీ మన యేసయ్య బలం మనకుంది. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేనినైనా ఓడించాలన్నా, జయించాలన్నా, దేన్నైనా సాధించాలి అన్నా నువ్వు ఏది చేయలేనటువంటి వీడు ఎందుకు పనికిరాడురా, వీడెందుకు కూడా సరిపోయినటువంటి వాడు కాదు, ఈమె ఎందుకు కూడా పోల్చేదానికి ఎవరితో కూడా సరి తోగదు అని చెప్పి నిన్ను అంటూ ఉంటారు. ఏంది తెక్కలది పుట్టింది, ఈ తెక్కలోడు పుట్టాడు, వీడు చెడబుట్టాడు, వీడు పనికి మాలినోడు అని అంటూనే ఉంటారు. నీ పుట్టుకను బట్టో, నీకున్న అజ్ఞానాన్ని బట్టో, నీకున్నటువంటి అనాలోచన బట్టో. కానీ ఎప్పుడైతే దేవుని యొద్దకు నీవు వస్తావో, దేవుని యొక్క జ్ఞానము, దేవుని మహిమైశ్వర్యం మన మట్టి ఘటములలో దేవుడు మనకి అనుగ్రహించినప్పుడు, ఈ మట్టి ఘటమే కానీ దేవుడు మహిమ మనలోనికి వచ్చినప్పుడు అది దేవుని మహిమగానే మార్చబడింది, అది ఆశీర్వాదంగానే మార్చబడింది. కాబట్టి పౌలు గారు అంటారు కదా, నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలను. ఆయన బలం మనకు కావాలి, ఆయన బలం మనకి కావాలి. ఆయన నమ్ముకున్నటువంటి మనం కూడా ఎలా ఉండాలి? పులి కడుపున పులే పుట్టిద్ది, పిల్లి పుట్టదో. నీవు పులి బిడ్డవే కానీ పిల్లి కడుపును పుట్టిన దానివి, పిల్లి కడుపును పుట్టిన వాళ్ళు మీరు కానీ కాదండి. లోకంలో ఉన్నప్పుడు మనం తెలివి తక్కువ వాళ్ళమండి, బుద్ధిహీనులం, అజ్ఞానులం. ఏమండి, లోకులు కాకులుగా మనల్ని పొడిచేటట్లుగా మన యొక్క వైఖరి మనలో ఉండొచ్చు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నమ్ముకున్నటువంటి మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ధైర్యం, ఆయన బలమును గురించి మనకున్న నమ్మకాన్ని మనం దేవుని సన్నిధిలో స్థిరపరుచుకున్నప్పుడు, ఎందుకో తెలుసా, మీరు తినక్కర్లేదు. యాకోబు 5:7 ఉంటుంది, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుంచి పారిపోను. ఎదిరిస్తే వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. భయపడితే వాడు మన దగ్గరికి వస్తాడు. వచ్చేటట్టు చేసుకోవాలన్నా మనమే, పొయ్యేటట్టు చేసుకోవాలన్నా మనమే. ఏమండి, మంత్రాలకు చింతకాయలు రాలో, ఏవి చెప్పించుకున్నా, మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయత్నాలు చేసినా అదంతా ఏమండి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా, పుండు మీద కారం చల్లినట్టుగా, పరిస్థితుల మధ్య ఇంకా బాధను, అప్పుల్లో అప్పులు అన్నట్టుగా, బాధలో బాధ, కష్టంలో కష్టం అన్నట్టుగా కొని తెచ్చుకోవటం తప్ప మరి ఏది కూడా లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు మనకు అనుగ్రహించిన అనుగ్రహ ఐశ్వర్యం, ఆత్మస్థైర్యం దేవుడు మనకి ఇచ్చిన, ఆయనే మన ధైర్యం, మన ఆస్తి, మన బలం, మన ఆధారం. ఏమండి, ఎప్పుడైతే ఆయన మనం కలిగిన వారిగా ఉంటామో దేవుడు మనల్ని ఉన్నతమైన కృప చేత నడిపిస్తాడు. ఎందుకో తెలుసా, మీ ధైర్యమును మీరు విడిచిపెట్టకూడే. ధైర్యాన్ని కోల్పోయేటట్లు మనల్ని ఏమండి అదిరిచ్చే వాళ్ళు ఉంటారు, బెదిరించే వాళ్ళు ఉంటారు, మాటల చేత చేతల చేత మనల్ని ఏమండి రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. అయితే బైబిల్ ఒక మాట సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. అదేమిటి? ఎవరంటే ఆయన? మన ప్రభు అయినా యేసయ్య. మీ పక్క వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి. చెప్పరు విజయవాడలో సభలు జరుగుతున్నాయి వెళ్దామని. ఏమండి, సమాధానం అని పెట్టుకుంటారు. సమాధానం ఉండనే ఉండదు. ఇంట్లో వాళ్ళతో ఉండదు, ఎదురింటి వాళ్ళతో ఉండదు, పక్కింటి వాళ్ళతో ఉండదు. కానీ నా దేవుడితో నాకే సమాధానం.
ఇక్కడ లేని సమాధానం ఎక్కడొచ్చిద్దమ్మా? ఏమండి, నేను నా దేవుడు అంటారు కొంతమంది. యేసుపాదం అని పెట్టుకుంటారు, ఒక్కనాడన్నా కనపడరు. గుడ్ ఫ్రైడే రోజన్నా కనపడ్డా యేసుపాదం, కనపడ్డా. అలా కాదు, మనం యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎవరు మనకు తెలియకపోయినా మనం పరిచయం చేసుకోవాలి. నోటి మాట చేతనండి మనము మన యొక్క చిరునవ్వుతో మనకున్నటువంటి మాట చేత 10 మందిని సంపాదించుకోవచ్చు. లోకంలో సామెత ఉంది కదా, నోరు మంచిదైతే మహిమ కలుగును. పడక మునిపే నిన్ను ఎప్పుడైతే ఒక ముద్దగా ఏమండి నిన్ను నిర్మాణము ఆయన చెయ్యాలి, ఇలా ఒక విజయవాడలో పుట్టాలా, ఒక గుంటూరులో పుట్టాలా, ఒక హైదరాబాద్లో పుట్టాలా, ఒక దుబాయ్లో పుట్టాలా మనం అనుకుంటాం. పుట్టిన తర్వాత అసలు నేను స్టేట్స్లో పుట్టింటే ఎంత బాగుండు. ఏమండి, నేను కూడా అనుకున్నా రాజకీయ నాయకుల ఇళ్ళల్లో పుట్టుంటే ఎంత బాగుండోనని. కానీ మనం అనుకుంటాం మనల్ని నిర్మాణం చేసేటప్పుడు ఆయన ఎలా నిర్మాణం చేయాలో, ఎవరి కడుపున పుట్టాలో, ఏ ఏరియాలో పుట్టాలో, ఎలా పుట్టాలో కూడా ఆయన నిర్ణయ కాలము. మన దినములన్నీ పుట్టినప్పుడు ఒక దినమైనా కూడా మనకు లెక్కించబడక మునిపే మన దినములన్నీ కూడా ఆయన లెక్కించేసాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. కాబట్టి నీ దినములు సంపూర్తి అగు వరకు నీవు దేవుని సన్నిధిలో నీకున్నటువంటి నిరీక్షణను నువ్వు కోల్పోకూడదు. నీకున్నటువంటి ఆశా నిగ్రహాన్ని నీవు కోల్పోకూడదు. నిలబడగలిగినటువంటి వారిగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. ఈరోజు చాలామంది రిజల్ట్స్ వచ్చి ఉంటాయి. ఈరోజు 10th క్లాస్యా నిన్న వచ్చినాయా? ఇంకా రాలేదు లేవయ్యా. నేనేదో అడిగాను అనుకో. ఇంటర్ వాళ్ళు వచ్చినాయి, 10th వాళ్ళు రాలేదు కదా నాన్నగారు. నిన్నే కదా విన్నాను పాప గురించి. రాలా. వచ్చిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళకి పండగ, పాస్ అయిన వాళ్ళకి దండగ. ఏమండి, జీవితమే ఫెయిల్ అయిపోయినట్టుకు ఫీల్ అయిపోతారు. సబ్జెక్టు పోతే, క్లాసుల్లో తప్పితే,
తరగతిలో తప్పినంత మాత్రాన్ని నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరంలా. మరొకసారి నువ్వు బలం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని నిలబడగలుగుతావు. అయితే నీ జీవితంలో ఫెయిల్ అవ్వకుండా ఉండాలా, నీ జీవితాన్ని నీవు గెలిపించుకోగలిగినట్లుగా దేవుడు నీకు నిర్ణయించినటువంటి ఒక మంచి భవిష్యత్తు ఉంది. ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు. దాని వైపు నీవు అడుగులు వేయాలి అని అంటే నీకున్న మనోధైర్యాన్ని దెబ్బతీసేదానికి సైతాను ఈరోజు పిల్లల మనసుల మీద భక్తిపరులైనటువంటి విశ్వాసులు పరిశుద్ధతలో, విశ్వాసంలో, ప్రార్థనలో ఎప్పుడైతే నిలకడగా నిలబడాలనుకుంటారో వారి మైండ్ను డైవర్ట్ చేసేస్తూ ఉన్నాడు. మానసికమైన ఒత్తిడికి, శారీరకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి వారికి ఒక కాన్ఫిడెన్స్ లేకుండా, ఒక అండర్స్టాండింగ్ లేకుండా, ఒక స్థిరమైన నిర్దేశకమైన మనసు లేకుండా వారి మనసు మీద గాయాన్ని కడతా ఉన్నాడు వాడు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియులారా, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయాలు కూడా ఆయన కడతాడు. నువ్వు నష్టపోయిన దానికి పరిహారం ఇంకొకరు చెల్లించరు, నువ్వు కూడా చెల్లించలేవు. పడినప్పుడు ఎలా లేకోగలుగుతావు? లేపేవాడు ఒకడు ఉండాలా. తెలుసో తెలియకో పడ్డావు, హెల్ప్ 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 అంటున్నావు. ఇక్కడ నువ్వు ఎవరిని అడిగినా నీ దగ్గరికి రాకపోవచ్చు. ఊబిలో పడ్డోడిని పైకి లేపాలి అని అంటే ఒక్కోసారి ఊబిలోకి లాగేవాడు కూడా పోతాడు ఊబిలోకి. కానీ జిగటగల దొంగ ఊబిలో నుంచి పైకి లేవనెత్తినట్లుగా, ఎరుకవాని చేతిలో నుంచి పక్షి తప్పించుకున్నట్లుగా, లేడే తప్పించుకున్నట్లుగా దేవుడు నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా. వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లుగా, ఎరుకవాని చేతిలో నుంచి పక్షి తప్పించుకున్నట్లుగా నా దేవుడు ఆయన నిన్ను జిగటగల దొంగ ఊబిలో నుంచి బయటికి రాలేవు. చూస్తూ ఉండటమే, చేయగలిగేదేమీ లేదు. కాబట్టి అంతే నిశ్చేష్టులై గమనిస్తూ ఉంటారు. ఇక అయిపోయాక మెదలకుండా చేతులు జాడించుకొని వెళ్తారు. కానీ అగాధములో ఉన్న నిన్ను, మరణపు అంచుల్లోనికి వెళ్ళిన నిన్ను, చావుకు దగ్గరైన నిన్ను, సమస్యలే వలయంలో చిక్కుకొనినా నిన్ను ఆయన నేనున్నా అన్నాను అన్నవారు నీతో ఎవరూ రారు ఈ లోకంలో. కానీ నేనే సర్వశక్తి కలిగిన దేవుణ్ణని విడిపించేదానికి ఆయన మాత్రమే సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అద్భుతమైనటువంటి కృప నీవు అనుభవించినట్లుగా దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నటువంటి శుభరాత్రి ఈరోజు నిన్ను అత్యధికమైనటువంటి కృప చేత నడిపించేదానికి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడండి. కారణం ఏమిటో తెలుసా? నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో నీవు కృంగిపోకుండా ఉండాలా, నిలబడగలిగినటువంటి వ్యక్తివిగా, ధైర్యం తెచ్చుకున్నటువంటి వ్యక్తివిగా ఉండాలి. కారణం ఏమిటో తెలుసా? జీవితంలో ఎదురయ్యే ప్రతిదానికి కూడా నీవు ఎవరిని చూడాలి, ఎవరిని తలుచుకోవాలి, ఎవరిని గుర్తు చేసుకోవాలా. చాలామంది ఊరికి అత్తింటికి వెళ్ళిపోయిన తర్వాత అత్తింట్లో ఎలా నెగ్గాలా, అత్తని ఎలా నేను మేనేజ్ చేసుకోవాలా, మామయ్య గారితో ఎలా నేను బిహేవ్ చేయాలా, ఆడపడుచుని ఎలా హ్యాండిల్ చేయాలా, ఎలా ఉండదో. అత్తయ్య లేపగానే, మామగారు పిలవగానే, ఆడపడుచు ఒక మాట అనగానే ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? పుట్టింటికి వెళ్ళిపోద్ది. అందుకే పరధ్యానం. ఇప్పుడు చెవులుండి చెవిటోళ్ళు అయ్యారు, మనసుండి మోగోళ్ళు అయిపోయారు. కారణం మనసు పంచుకొని మాట్లాడే పక్కనున్న వ్యక్తిని వదిలేసి బ్రతికితే 20 ఏళ్ళు 25 ఏళ్ళు, ఇంకా వాళ్ళు ఉద్యోగాలు వస్తే ఆడపిల్లలకి ఇన్నాళ్ళు కష్టపడి చదివించావని పాపం ఇంకొక 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు చేయించుకుంటారు. చదివించిన ఖర్చు అన్న వచ్చింది, ఆ తర్వాత వచ్చే శాలరీ అంతా అబ్బా ఏం తెలియదమ్మా మీకు. ఎక్కడికి? అక్కడికే కదా పోయేది అని చెప్పి ఖర్చు పెట్టిందల్లా కాస్త తెచ్చుకుందాం అనుకొని వీళ్ళకి పాపం ముంచి చూస్తూ ఉంటారు అన్నమాట. కానీ కొద్ది సంవత్సరాలే, లైఫ్ లాంగ్ జీవితాంతం బ్రతకాల్సింది నీవు అడుగుపెట్టిన ఇంటిలో వెళ్ళినా చోట నువ్వు నెగ్గాలి, నెక్కదేలాలి, ప్రతి దానిలో కూడా
నీవు సభాష అనిపించుకోవాలి అని అంటే జీవితాన్ని సాధన చేయాలండి. ఈ బ్రతుకు బాటలో బడిలో నేర్చుకునేది పాఠాలు ఏమండి, ఉద్యోగం కోసం, బ్రతుకు తెరువు కోసం. కానీ బ్రతుకు తెరువు కోసం నువ్వు పాఠాలు నేర్చుకున్నా బ్రతికేదానికి కావాలి అని అంటే ప్రతి పక్షికి, జంతువుకి ఏదటం పుట్టుకతోనే నేర్పించాడు. కానీ పుట్టిన తర్వాత జీవితంని ఏమండి అనుభవాలు కూడా ఈదుకుంటా వెళ్ళాలి. నమ్మితే కొట్టు గట్టిగా. పక్కన వాళ్ళకి కూడా నిజమేనంటావా కాదా అను, కొంచెం నిజమే కాదు. ఏం బ్రదరు నిజమా కాదా నేను చెప్పిన మాట? ఏమంటారు? అనుభవం కూడానే జీవితాన్ని ఏదాలి. నేర్చుకుంటే ఇది వచ్చేది కాదు, చెప్తే అయ్యేది కాదు, అనుభవం కొండ. అందుకే పెద్దవాళ్ళ యొక్క జ్ఞాపకాలు, వారి యొక్క అనుభవాలు ఏమండి చిన్న వయసులో ఉన్నవాళ్ళు తీసుకోవాలి. అనుభవంతో చెప్పే మాటలు చాలా వేరుగా ఉంటాయి. ఈరోజు నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, మొన్న ప్రేడీపాల్ గారు కూడా చెప్పలా, నేను అందరికీ స్పీకర్ని అయితే మా అమ్మ నాకు స్పీకర్ అంటాడు. నేను ఎన్నిసార్లు చెప్పుంటాను మీకు? ఏమండి, మా ఇంట్లో మా అమ్మ కడుపును పుట్టిన అందరం స్పీకర్లమే. కానీ మా అమ్మ మమ్మల్ని అప్పుడప్పుడు AK-47 గన్ 7 ఉంటుందే, AK-47 గన్నుతో పేలుస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా. అయినా నిజమేగా, ఓహో ఇంకా మనం నేర్చుకోవాల్సినవి అంటే అప్పుడే పెద్ద భక్తులు అయిపోలా. భక్తిని సాధన చేస్తూ ఉన్నాం. దానికి ఇంకా ముగింపుకి ఎన్నేండ్లు ఉన్నాయో అన్నేండ్లు సాధన చేస్తూనే ఉండాలా. ఎప్పటికప్పుడు నేనే పెద్ద ప్రార్థనా పుర్రాలని, భక్తి పుర్రాలని, పెద్ద విశ్వాసనని బిల్డప్ ఇవ్వకూడదు. ఎందుకంటే మన బిల్డప్ ఏదైనా ఉంటే అది మన ప్రభు అయిన యేసు ప్రభు మాత్రమే. కొట్టు చప్పట్లు కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ బిల్డప్ ఎక్కడ ఉండాలి తెలుసా? ఎక్కడ ఉండాలని అడగండి, చెబుతాను. గట్టిగా చెబుతా. మీకు ఒక మాట చెప్పనా? హెబ్రీలకు రాసిన పత్రిక అది చదివేస్తా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హలో బ్రదర్, మీరు కూడా కూర్చోవాలి, మనందరికి అవసరం. 3వ వచనం, మీరు అలసట పడకయు బ్రదర్ మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని 4వ వచనానికి వెళ్తే సబ్జెక్టు మారిద్దులేండి. అయితే మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఏం చేయాలంట? ఓర్చుకొని ఆయనను తలంచుకోవాలట. ఎవరు చేసిన తిరస్కారం? పాపాత్ములు తనకు ఎవరు తనకు అన్నకాడ ఎవరు? యేసయ్యకు పాపాత్ములు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అట. ఏమండి, దానినట మనం ఏం చేయాలంట? ఓర్చుకున్నటువంటి ఆయనను తలంచుకోవాలట. మనకు అధైర్యం కలగకుండా ఉండాలంటే, మన జీవితానికి స్వస్తి చెప్పుకోకుండా ఉండాలి అని అంటే ఏమండి ముగింపు మనము చెప్పుకోకుండా ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో యేసు ప్రభువారి భూమి మీద జీవిస్తూ ఉన్నటువంటి దినములలో ఏ విధంగా ఒక పరిశుద్ధుడైన యేసయ్యను, నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి, పాపము అనేటువంటి దానిని ఎంతమంది విమర్శకులు ఏమండి విమర్శించాలని, లోపాన్ని ఎత్తిపట్టాలని చూసినా కూడా ఆయన పాపము చేయనటువంటి వాడుగా, లోపమును ఎత్తిపట్టుకోలేనటువంటి రీతిలో ఛాలెంజ్ చేశాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? అంతగా అతడు తన్ను తాను అప్పగించుకుంటే యేసయ్యను పాపాత్ములైన మనుషులు వారి అధికారాల కోసం, వారి దుర్వినియోగం కోసం, వారి స్వార్థం కోసం మనుషులు ఏం చేశారు? నీతిమంతుడైనటువంటి ఒక వ్యక్తిని, నిర్దోషి అయినటువంటి ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా బలి పశువుగా మార్చారు. ఘోరముగా అతన్ని చిత్రీకరించారు.
ఏ పాపము చేయనటువంటి ఆయనను ఏమండి, ఏ శిక్షకు అర్హుడు కానటువంటి ఆయనను ఏమండి శిక్ష నొందిన వానిగా, గాయములు చేసిగా రీతిలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కానీ వారినంట ఆయన ఏం చేశారంట, ఓర్చుకున్నాడట. తిరస్కారాన్ని ఏం చేశాడు, ఓర్చుకున్నాడు. ఈరోజు ఎవరైనా మనల్ని తిరస్కరిస్తే, అంటే కొంచెం తక్కువ చేస్తే, తక్కువగా మాట్లాడితే, వాళ్ళ చూపు ద్వారా, మాట ద్వారా, వాళ్ళ చేష్టల ద్వారా, ఈరోజు ఏమండి పెద్ద కోడలు ఒక్కతే ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఏముండదండి. ఇంట్లో ఒక్కలు పుట్టినప్పుడు కూడా ఏముండదు. రెండో వాళ్ళు పుట్టాకే పెద్దవాళ్ళకి వచ్చేసి దీర్ష. పెద్ద కోడలు వచ్చినప్పుడు ఏ సమస్య ఉండదు. రెండో కోడలు వచ్చాకే ఎంట్రీ ఇచ్చింది అమ్మగారు. ఏమండి ఒక్కొక్క తల్లి అడుగు పెడితే అమ్మ ఊరికి చెప్పలా, గొడ్డొచ్చిన నేల బిడ్డొచ్చిన నేలని. మనం ఏడ అడుగు పెట్టినా ఏమండి కొంప కోల్చకూడదమ్మా, కూలిన కొంపలు కట్టాలా. గుణవతి అయిన స్త్రీ భర్తకు కిరీటం, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. 3 రాళ్ళు తన చేతులతో తను ఓడబెరుకునట. ఎవరు ఓడబెరకాల్సిన అవసరంలా. ఏమండి కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఒకరు ఇంకొకరు యాడైనప్పుడు మాత్రమే వివాదాస్పదమైన పరిస్థితులు, వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. పెద్ద అక్కని ఎట్ట చూసిందో చూడు, అన్నయ్యని ఎట్ట చూసిందో చూడు, అక్కని ఎట్ట చూసిందో చూడు, ఆ తమ్ముడికి ఎట్ట ఇచ్చిందో చూడు, ఏం పెట్టిందో చూడు, నీకేమి ఇచ్చింది చూసావా, అమ్మ 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 అంటావు. మీ అమ్మ నీకేమి ఇచ్చింది, మీ అన్నయ్యకి చూడు ఎంత ఇచ్చిందో. ఏంది లెక్క ఎక్కడ లేని ఐడియాలు ఇస్తారు, ఎక్కడ లేని ఐడియాలు ఇస్తూ ఉంటారు. చిన్నదానికాడే ఏమండి షాపింగ్కి వెళ్తాం, 1000 రూపాయల చీర ఒకటి బాగుంటుంది, 1000 రూపాయలకే 1200కి నచ్చింది ఇంకొకటి. ముందు ఒకరికి కలర్ని బట్టి సెలెక్ట్ చేస్తాం, ఇంకొకళ్ళకి ఇంకో కలర్ని బట్టి సెలెక్ట్ చేస్తాం. ఏమండి ఈరోజు కానీ 1000 రూపాయలు పెట్టి కొనిపెట్టినా మన స్థోమత 500 అయినా సరే, 1000 రూపాయలు నచ్చిందని కొనిపెడితే హ్యాపీయే. కానీ 1000కి 200 యాడ్ అయ్యిద్ది ఇంకొక ఆమెకే, అప్పుడు వచ్చేసిద్ది ఈర్ష్య. చూసావా నన్ను ఎట్ట తక్కువ చేసిందా మీ అమ్మ, కొనిపెట్టకపోతే కొనిపెట్టకపోనియండి. ఎవడు కొనిపెట్టమన్నాడు, ఎవడు ఇమ్మన్నాడు, మేము తెచ్చుకోలేమా, మా అమ్మోళ్ళు ఏమి పెట్టలేదా, మీరు పెడితేనే నేను కట్టుకున్నాను ఇన్నాళ్ళు అని చెప్పి ఇంక ఎద్దేవగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత చిన్న చిన్న విషయాలను మనం పెద్ద మనసు కలిగిన వారు. యేసయ్య మనసులో చాలా విశాలం. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ యేసయ్య హృదయంలో చోటు ఉంది. కొట్టు గట్టి కొట్టు. నీవేమంటావు, నేను ఒకళ్ళకి మనసు ఇచ్చాను, నాకు ఇంకొకరికి లేదు చోటు. ఏమండి నువ్వు ఒకళ్ళని ఇద్దరికే చోటు ఇస్తావు, ఇంక 4గో వాళ్ళకి చోటు లేదు. కానీ యేసయ్య నిన్ను నన్ను ప్రపంచాన్ని ఆయన గుండెల్లో పెట్టుకోగలిగినటువంటి కృప కలిగిన దేవుడు. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనల్ని గుండెల్లో దాచుకుంటే లోకం మనుషులు పాపిష్టి మనుషులు పాపాత్ములు యేసయ్యని ఏం చేశారు, తిరస్కరించారండి. ఏ మనిషి కొరకు ప్రాణం పెట్టడానికి, ఏ మనిషికి ప్రేమ చూపించటానికి, దేవుని యొక్క శక్తిని అనుభవించేటట్లుగా చేయటానికి దేవుడే రిక్తుడై, ఆయన దీనుడై శరీరధారిగా ఈ భూమి మీదకి వస్తే ఆయన్ని ఏమని హతమార్చేదాకా నిద్రపోలా. అయినా కూడా ఆయన ఓర్చుకున్నాడు. ఈరోజు మరి నువ్వు ఎంత ఓర్చుకుంటున్నావు? నేను శ్రమల కొలిమిలో ఉన్నా, ఇబ్బందుల కొలిమిలో ఉన్నా, బాధలు అనుభవిస్తున్నాను అంటున్నావు. ఏంటి నీ బాధ, ఏంటి నీ కష్టం, ఎంతసేపు నువ్వు ఓర్చుకునేటువంటి సహనం చెప్పు. చిన్న చిన్న తినే కాడ, పొనుకునే కాడ, ఉండే కాడ, వండుకునే కాడ, ఏమండి పలకరించుకునే కాడ, పంచుకునే కాడ, ఏమండి ఏముంది చెప్పండి. ఒకరికి 2 ఎకరాలు ఇచ్చినా, ఒకరికి ఎకరం ఇచ్చినా, ఆ ఎకరాలు ఏమో అమ్ముకొని తింటామా? కష్టపడింది సంపాదించుకుంటాం, కొడుకులకు గోడ పెడతాం. ఏమండి బంగారం ఏమో ఆడపిల్లలకి ఇస్తాం, రూపాయి 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 ఏమండి మూట కట్టి రేపు ఈ పిల్లకి పోయేదే, లేదంటే ఆ పిల్లోడికి పోయేదే. వాళ్ళు ఏమైనా తింటున్నారా? ఏదో ఒకటి చెప్పండి రెస్పాన్స్. తింటున్నారా? వాళ్ళు ఎవరికి పెడుతున్నారు? వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎవరికి పెడుతున్నారు? ఆయనకున్న వాళ్ళు చెప్పండి, బ్రదర్స్ అయ్యగారులు పాపం ఏమన్నా తింటారా? నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు,
ఎంత జాగ్రత్త. మళ్ళీ సేవింగ్ కాడికి వచ్చేసరికి నాతో చెప్తాడు, అక్క నాకు ఎవరైనా 2 బజ్జీలు ఇస్తే, తిని 2 కొనుక్కొస్తే ఏమో, నాకు 2 బజ్జీలు ఇస్తే నా భార్య గుర్తుకొచ్చిద్ది అక్క. నేను ఇంటికి వెళ్ళి తింటా ఆ 2 బజ్జీలు చెరుకుటని. నేను అనుకుంటా, ఏమున్నాయన 2 తిని 4 కొనుక్కుపోకూడదా? ఏమండి, అంటే ఎంత జాగ్రత్త. అంత సేవ్ చేసేది ఎవరి కోసం? రాత్రింబగలు కష్టపడుతున్నావు, ఈరోజు నువ్వు అనుభవించావు. ఈ ఒంటికి గుడ్డ, ఈ నోటికి తిండి. ఏమండి, ఎంత తిన్నా తృప్తి ఏమి ఉండదు. అయినా సాల్య అని సర్దుకుంటావు. కారణం నీ పిల్లలకే పెట్టుకునేదా. తరం వెంబడి తరం పేరు మారటమే, అడ్రస్ మారటమే, కానీ ఏమండి నువ్వు అనుభవించేది ఏమీ లేదు. దీనిక ఇంత సేటు తిప్పలు, ఇంత సేటు ఆరాటం, ఇంతగా తపన. దేవుని సన్నిధిలో ఇలాంటి విషయాల కాడ మనం నలిగిపోతూ శరీర సంబంధమైనటువంటి పోరాటాల మధ్య మనము ఏమండి ఇబ్బంది పడుతూ మానసికంగా కృంగిపోతూ ఉన్నాం. కానీ మనందరికీ ఒకడున్నాడు విరోధి. వాడు కనపడ్డు, వాడు ఆలోచనలు కనపడవు, వాడు బలం కనపడదు. కానీ దొరికావా నిన్ను పిప్పి చేస్తాడు. ఏమండి, మా అమ్మ ఎప్పుడు ఒక మాట అంటది, దొంగ పడితే దొరికిందే దోచుకుపోతాడంట, మారి పడితే ఉందంతా దోచుకుపోద్దంట. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దొంగ పడితే దొరికిందే, అదే మారి పడితే ఉన్నదంతా తుడుచుకుపోద్దంట. నువ్వు దొరికితే కూడా అంతే. సైతానికి ఈరోజు మీరు ఫుట్బాల్గా అయిపోతున్నారు. కామాకండి, అలా అవ్వమాకండి, మారమాకండి. నేను ఎవరి దానను? నేను యేసయ్యదాను. నేను ఎవరి వాడను? నేను ఆయన వాడను. నువ్వెవరిని నమ్ముకున్నావు? చెప్పు. మీ బంగారు రోలతో ఎవరిని నమ్మారు? మీ డబ్బా, మీ పలుకుబడా, మీ పెన్షనా, మీ ఆస్తియా, మీ పిల్లలనా? ఎవరు నమ్మక నువ్వు చేయాల్సిన బాధ్యతలు చేయి, నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చు. ఆ తదుపరి ఆయన చూసుకొనును గాక. కొట్టు చప్పట్లు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ధైర్యం ఆయనేనండి, మన బలము ఆయనే. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఎందుకంటే గుండె చెదిరిన వారు బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకుని ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మనం ఎంత భరిస్తున్నామండి, ఎంతండి మనం తట్టుకుంటుంది. మనంగా ఆలోచించుకుంటే మనం ఎక్కువండి. ఈ లోకంలో కష్టపడుతుంది విశ్వాసిగా ఉండి, ఒక పక్క భక్తి చేస్తూ ఒక పక్క లోకాన్ని నెక్క తీసుకునేదానికి. లోకంలో నీవు ప్రత్యేకించబడిన వ్యక్తివని నెక్కదేలేదానికి నువ్వు కష్టపడుతున్నావు. అయితే నీ కష్టాన్ని ఇష్టంగా అనుభవంగా యేసయ్యతో నువ్వు నడిచే విషయంలో మనుషులను పోల్చుకోమాక, పక్కవారిని పోల్చుకోమాక, ఇంట్లో వారిని పోల్చుకోమాక. యేసయ్యతో నువ్వు పోల్చుకుంటే ఇంకా నీవు దేవుని కొరకు నిలబడగలిగినటువంటి బలము, శక్తి, సామర్థ్యం నీకు అవసరమై ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నువ్వు చూడాల్సింది 60 అడుగులు ఎత్తు కాదు, 6 మూరల ఎడల్పు కాదు. ఏమండి, 6 అడుగులు మనిషిని కాదు. ఏమండి, 6 మూరల జానుడు మనిషిని కాదు. నీకు 6 మూరలొద్దు, 60 అడుగులొద్దు. ఏమండి, నీవు దేవుని సన్నిధిలో దేనికి భయపడాలి? షడ్రకు మెషకు అబేద్నెగోలు దేవుని సన్నిధిలో వారు బానిసలుగా కొనిపోబడ్డారు. ఏమండి, బానిసలుగా కొనిపోబడినటువంటి వారు దేవుని సన్నిధిలో ఆ బానిసల్లో ఉన్నటువంటి తెలివి కలిగిన వారిని, జ్ఞానం కలిగిన వారిని ప్రత్యేకించి వారికి కొన్ని ఆ యొక్క చదువును, విద్యను నేర్పించి వారి రాజ్యములో ఉద్యోగస్తులుగా వారి తెలివితేటల్ని ఉపయోగించుకుంటారు శత్రువులు. కాబట్టి వీరిని కూడా అలాంటి అనుభవాలు గుండా నడిపించేదానికి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు యవనస్తులైనటువంటి వీరు తమ దేవుని సన్నిధిలో చెక్కు చెదరని విశ్వాసాన్ని కలిగి మాకు విడుదల వచ్చింది, మరలా దేవుడు మమ్మల్ని ఈ బానిసత్వపు బ్రతుకుల నుంచి ధైర్యంగా మమ్మల్ని వెలుపులకి తీసుకొని వెళతాడు. ఒక రోజు ఉంది, మంచి రోజు, మేము విడుదల పొందే రోజు, విజయాన్ని పొందుకునే రోజు, నేనేమిటో, నా దేవుడేమిటో, నా దేవుని సామర్థ్యం ఏమిటో తెలిసే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు కోసం నేను
నిలబడతా అని చెప్పి నిలబడ్డారండి. ఆ దేశం యొక్క ఆచారం, వారు స్కూల్లోనికి వెళ్తే ఏ విధంగా మొట్టమొదట పాటలు ఏమని జాతీయ గీతాలు పాడించినట్లుగా జనగణమన అధినాయక మన చిన్నప్పుడు పాడించేవాళ్ళు కదా ఏమండి. అలాగున వారి దేశంలో 60 అడుగుల ఎత్తు, 6 మూరల ఎడల్పు బంగారు ప్రతిమను చేపించి అందరూ సాగిలు పడాలంట. అందరూ సాగిలు పడ్డారు. ఈ ముగ్గురు సాగిలు పడ్డా. రాజుగారి కోపం ఎక్కువయింది. సాగిలు పడని వానికి శిక్ష ఏంటో తెలుసా? లోబడని వానికి శిక్ష ఏంటో తెలుసా? మండుచున్న అగ్ని గుండం. యవన కాలపు వారి జీవితాలు ప్రియులారా దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉన్నారు. చచ్చిపోవటానికైనా తెగించారు, కానీ ఆత్మను చంపేదానికి, తమ్మును తాము మోసం చేసుకునేదానికి ఇష్టపడలేదు. రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజ్యంలో అందరినీ నిలబెట్టారు ప్రతిమ ఎదుట. రాజుగారి కోపం అంట 7 అంతలు అయ్యిందంట. కారణం ఏంటో తెలుసా? మర్యాదగా మీరు మ్రొక్కుతారా, సాగిలు పడతారా లేదంటే, నెబుకద్నెజరు ఇందుని గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మండుచున్న ఈ అగ్నిగుండం నుంచి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. గట్టి కొట్టు, అరిచి కొట్టు, కేకలేసి కొట్టు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వెనకాల వాళ్ళకి చలనం రాలేదా? ఇంకా స్పర్శ లేదా? ఉంటే కొట్టు, చేతులు పైకెత్తి. కెమెరా తిప్పితేనే కొడతావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. బలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, రారాజు రానయ్యున్న రారాజుకే. అంతే మరి. 6 మూరల జానడు గొలియాతుకు భయపడలా. గుండ్రని వాడు, సన్నని వాడు, ఎర్రని వాడు, అందమైన వాడు, చక్కని వాడు. ఏమండి, తన లైఫ్ స్పాయిల్ అయిపోయిందని తనకు తెలియదా? ఈ చిన్నోడికి కూడా తెలుసు జీవితం అంటే ఏందో. ఏమండి, మరి అప్పుడే యంగ్స్టార్గా యంగేజ్లోకి ఏమండి రాబోతుంటే వాడికి తెలియదా లైఫ్ ఏంటో? తెలుసు. కానీ ఏమన్నాడు? బెదిరిస్తూనే ఉంటారండి. శత్రువు లేకపోతే నీకు కసెట్ వచ్చింది. ఎదురేడు బెదిరిస్తేనే, అదిరిస్తే లేదు, వాడు నిన్ను చులకన చేస్తేనే నీకు రోషం పుట్టేది. శత్రువు లేకపోతే కసి ఉండదు. పగవాడు లేకపోతే నీకు కసి ఉండదు. శత్రువు ఉండాలి నీకు. ఏమండి, పగవాడు నీకు ఉండాలి. దేవుడే పెడతాడు. ఎందుకంటే నిన్ను కూడా నువ్వు ప్రూఫ్ చేసుకోవాలా. నీ ఒక సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తివని ఎదుటివానికి తెలియాలా, లోకానికి చాటాలి అని అంటే నీకు శత్రువు అవసరం. ఏమండి, శత్రువు అవసరం. కాబట్టి 40 దినాలుగా బెదిరిస్తున్నాను. ఇజ్రాయేలీల్లో మగసిరిగలవాడు ఉన్నాడా లేడా? మగసిరిగా పోతున్నారు. గొలియాతు మాటలకి, ఎత్తుకి, లావుకి, గొంతుకి భయపడి, స్వరానికి భయపడి. కానీ చిన్నోడు, గుండ్రని వాడు, చక్కని వాడు అంటాడు, అతని ఎత్తుతో నాకు సంబంధం లేదు, అతని ఆయుధంతో, అతని స్వరంతో నాకు సంబంధం లేదు. నేనెవరినో తెలుసా? నేనొక క్రైస్తవుడిని, యూదుడను. అతడెవరు? ఒక అన్యుడు, సున్నత లేని ఫిలిష్తీయుడు. అతడు ఎంతటి వాడు? యుద్ధము యెహోవాదే. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కాదు యుద్ధం చేసేది, ఎవరు? నా దేవుడు. నేను కాదు, యుద్ధం నా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఎత్తు చూడలేదండి. ఏమని 6 మూరల జానడు చూడలేదు దావీదు. షడ్రకు మెషకు అబేద్నెగోలు 60 అడుగులు ఎత్తు, 6 మూరల ఎడల్పుతో సంబంధం లేదు. ఎవరితో సంబంధం? మన సంబంధాలు ఎవరితోనండి? యేసయ్యతో. కొట్టు చప్పట్లు గట్టిగా కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యతో మనకున్న అనుబంధం. పెద్దక్క పాట రాసింది కదా, యేసయ్యతో మనకున్న అనుబంధం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన యొక్క అనుభవంలో ఆశీర్వాదకరమైనటువంటి భవిష్యత్తుని మన యొక్క అనుభవంలో చూడాలి అని అంటే, ఆశీర్వాదకరంగా మన యొక్క కుటుంబం, మన యొక్క వ్యక్తిగత జీవితం, మన ఆత్మీయ జీవితం ఉండాలి అని అంటే ధైర్యాన్ని పోగొట్టుకోమాకండి. మీకున్న ధైర్యాన్ని మీరు విడిచిపెట్టద్దు. దేవుని సన్నిధిలో మనము ఉన్నాము కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే వారు ఆశీర్వాదకరంగా ఈరోజు ఒక శుభ సూచనలుగా ఉన్నారండి. షడ్రకు మెషకు అబేద్నెగోలు.
ఏమండి దావీదు ఎలాంటి వారికి ఉన్నారు? తమ దేశానికి ఏమండి దావీదు ఒక కుర్రోడు తమ దేశానికి తన జనానికి విజయాన్ని తీసుకొచ్చాడు. ఒక్కడే కొట్టు చపలు గట్టిగా. ఏమండి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ముగ్గురు యవనస్తులే దేశంలో వాళ్ళు నిలబడ్డారు కాబట్టి, ప్రాణాలకి తెగించి దేన్ని లెక్క చేయలేదు కాబట్టి, మనుషుని మాటలకు అగ్ని గుండానికి భయపడలా. అందుకనే వాళ్ళని సరదాగా ఏసీలో నుంచి తీసుకొచ్చాడు. వాళ్ళ ఎంట్రుకల్లో ఒకటి కూడా రాలని లేసే కొట్టు చపట్లు గట్టిగా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుడే, చెప్పండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుడే, దేవుడు అన్నని పలికేటట్లుగా చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే శత్రువు ఎత్తుగడేస్తూ ఉంటాడు. ఏమండి అందుకే పౌలు గారు అంటారు, అపాయంలో ఉన్నా మనం ఉపాయం లేని వారము కాదండి. ఎన్నో రీతిలుగా అపాయాలు మన జీవితంలో చోటు చేసుకుంటున్నాయి ప్రియులారా. ఎంతో కొంత నిలబడుతున్నారు, అయితే ఆఖరి వరకు నిలబడండి. ధైర్యాన్ని కోల్పోమాకండి. యేసయ్యలో మీరు బలం పొందుకోవాలంటే మనుషుల వైపు చూడొద్దు, దిక్కులు చూడొద్దు. మనకున్న ఆధారాలు మనకు వద్దండి. మన ఆధారం అక్కడే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ పరిచర్య ఇక్కడ ఉంది అని అంటే మనం ఎవరిని ఆధారం చేసుకున్నాం? దేవుని ఆధారం చేసుకున్నాం. యేసయ్య ఇచ్చిన మాట మేరకు ఈ స్థలానికి వచ్చామండి. వచ్చి ఎవరు వచ్చినా ఒక ముద్ద అక్కడి నుంచి తెచ్చుకోవటము, ఇక్కడ ఎంత పెట్టుకొని తినటము, వెళుతుంటే ఒక్క ఆవిడే చూశారు మాతో పాటు వచ్చి. మిరియామమ్మ వండుకొని తిని వెళ్ళేసరికి 12:30 అవుతుంది. ఆటో కదా, ఇనోవా రావాలంటే వారం ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. మరి ఆటో అయితే కొంచెం సేవ్ అవుతూ ఉంటుంది. ఆటో కొన్నాం, అక్కడికి ఇక్కడికి అనౌన్స్లకి అన్నిటికీ వాళ్ళల్లో ఉపయోగపడిద్దని. అలా 12:30 అవుతూ ఉంది. ఆ తల్లి ఏం చెప్పిందో కానీ, ఏమండి శివక్కను చూస్తే మీరు, శ్రీరామయ్య ఎప్పుడు ఉంటాడు మనసులో. శేబాద్ అనగానే శ్రీరామయ్య. అందుకే ఆ శేబాద్కి మనకు ఒక ఆత్మీయ బంధం ఉంది. ఆదరణకర్త బిడ్డని ఇచ్చిన ఆ బిడ్డ ఆత్మీయంగా అంతగా బలం పొందుకోవాలా. ఏమండి శ్రీరామయ్య వస్తాడులే అనుకుంటా ఉండేది. శ్రీరామయ్య మనం కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేసరికి అక్కడ కొంచెం ఇరుక్కుపోయిన పరిస్థితి. అక్కడ ఉన్నవారు బంధించేసుకున్నారు వాళ్ళ ప్రేమతో. కానీ ఆదరణకర్త ప్రేమ తర్వాత ఏ ప్రేమ అయినా గొట్టు చబళ్ళు గట్టి గొట్టు అతిశయంగా చెబుతాం. ప్రేమతో గెలుచుకున్నాం అనమాట. శేబాదుని కొట్టి గట్టి కొట్టు. రక్షణ పొందుకున్నారు. ఆదరణకర్త పరిచర్యలో శివక్కండి ఫోన్ చేసింది. శ్రీరామయ్య దగ్గర నుంచి ఫోన్ రావాలని నేను ఆశపడుతుంటే శివక్క ఫోన్ చేసింది. ఆ శివక్క ఇల్లు చూడండి ఒకసారి వెళ్ళి. బిడ్డ నిలబడాలన్నా కూర్చోవాలన్నా కష్టం, చాలా అనారోగ్య పరిస్థితి. ఆమె కుంటుకుంటూనే శక్తి లేకుండానే వచ్చిన వాళ్ళందరికీ ఎంతో కొంత చారు పచ్చడి ఎంతో కొంత, మరీ తినలేనంత కాదు, ఏమే చేసిద్దో కానీ నాకు ప్రార్థనే అనుకున్నానండి. లేదంటే అక్క అంత రుచిగా ఉండేదానికి కూడా లేదు. మా వాళ్ళకి డబ్బాలు నూనెలు అయిపోతాయి మినిస్ట్రీలో. ఇక్కడ తినొచ్చి చెబుతారండి, అబ్బా ఏం రుచిగుందా అంటారు. నేను కూడా అప్పుడప్పుడు వస్తా, కానీ అసలు ఆ మాట తీరే వేరు అనమాట. ఏమండి బాగానే ఉంటుంది రుచిగానే, అంటే నాకు అంతగా చెప్పని రాదు. మా వాళ్ళు చెబుతారు అసలు మామూలుగా కాదు. ఏమండి అస్సలు ఎప్పుడు తినలేదు రుచి అంటారు. ఇంకా 2వ వారం వండుకు రాకుండా ఉంటుందామా? పాపం మానవరాలు లేవిలో కలివిలో ఏమండి వండుకొస్తూ ఉంటే ఈరోజు శ్రీరామయ్యకి రోసం వచ్చేసింది. శివక్క పప్పుచారు పచ్చడి పెడితే నేను రోజు చికెనే పెడతా, వారం చికెన్ పెడతా. శ్రీరామయ్య శేబాద్ నుంచి తెస్తాడా చికెను? నానిగారు తక్కువ తిన్నాడా? నేను పెడతా ఒక వారం కట్ట బియ్యం వేస్తా. నానిగారు తక్కువ తిన్నాడా అని వెంకట బ్రాదర్ ఉన్నాడు, వెంకట నారాయణ గారు. అక్కడ పెట్టినందుకు అక్కడ దొరికాడు మనకి గట్టోడు. అంటే గట్టోడు అంటే డబ్బుల్లో ఉండవాలని కాదండు, మంచోడు. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ఇలా అందరూ ఎంకరేజ్ అయ్యి ఆదివారం ఎప్పుడు వచ్చిద్దా వచ్చిన వాళ్ళందరూ కొండుకుపోవాలని అక్కడి నుంచి, లేదంటే ఇంకా అక్కడ బడ్డను నాకు ఇంకా ఎక్కువైపోయేదండి. ఈ బిడ్డలు నన్ను ప్రేమించి నా భారం భరిస్తూ ప్రేమతో ఏం చేస్తున్నారని నన్ను అసలు ఒక వారం భోజనం పెడతా ఉన్నాడు.
ఎక్కడ పెట్టలేదు కదా, ఆదరణకర్త మెయిన్ బ్రాంచ్లోని పెట్టలేదు, ఈడేంది ఎడ పెట్టాలంటున్నాడు. వద్దన్నావా జాలీగా చూస్తాడు. ఏమనాలా అర్థం కాక, అబ్బాయి ఇప్పుడు వద్దు, కొద్ది రోజులు ఆగినాక నాన్న, అసలే భారం కొంచెం ఎక్కువ, కొంచెం ఆగుదామయ్యా అన్న. కానీ ఆ కొంచెం అన్న టైంలోనే ఇక్కడికి వచ్చే వాళ్ళని అందరినీ నా దేవుడు పురికొలిపాడు, కొట్టు గట్టి కొట్టు. అందుకే మరి ఏమండి, దేవుని సన్నిధిలో ప్రోత్సహించే వాళ్ళు ఉంటే, ఒక్క ఆమె ఏం చెప్పిందో ఆ తల్లి చెల్లికి, ఈ చెల్లి ఇంకొక అక్కని రేపింది, ఆ అక్క కొడుకుని రేపింది. ఏమండి ఈరోజు ఇంతమందిగా చక్కగా ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, వైఎస్ఆర్ కాలనీ కూడా గదిలింది మొత్తానికి. వాళ్ళు ఊరుకుంటారు, రేపు వాళ్ళు ఇంక మొత్తాన్ని పట్టుకొస్తారు, కొట్టు గట్టి కొట్టు. ఇంకా మాటికి జోసఫ్ గారు వస్తే నేను వైఎస్ఆర్ కాలనీ నేను వాటేసుకున్నా కాదు నాయన, కౌగిలించుకున్నా అని చెప్పంట. ఏమండి ఇక 1000 మంది తెచ్చినా సరే, ఏమండి మరి మామూలు విషయం ఏంది, యేసయ్య ప్రణాళిక. మేము 2 నెలలు వెళ్ళి 60-70 ఏళ్ళు ఖర్చు పెట్టుకున్నామండి. ఒక 50 ఏళ్ళు 70 ఏళ్ళు దాకా ఆయిల్ ఖర్చు అయి ఉంటుంది స్థలానికి. అది అర్థం కాలేదండి. ఎవడు పెట్టమన్నాడు వారం భోజనాలు, ఈ పిల్ల వాళ్ళు చెప్పటం సరే, ఈ వినటం సరే. ఏమండి కానీ కట్ట కింద భోజనం పెడితే రాలా, ప్రార్థన చేస్తే దెయ్యం పోయింది ఇంట్లో వాళ్ళదే, పెట్టిన వాళ్ళ కాడ కొట్టు చప్పట్లు గట్టిగా. చేబాద నుంచి అమ్మ వచ్చింది, ఆ డాక్టర్ అమ్మకి ఏం మానసికమైన అది ఉందో, ఈ బిడ్డకి ఆపరేషన్ చేస్తే దారం మర్చిపోయినట్టుంది పొట్టలో. వాష్రూమ్కి వెళ్ళినప్పుడల్లా మంట చెప్పుకోలేదు, ఇంట్లో బాధలు ఎక్కువ. ఏమండి ఆదివారం ప్రార్థనకు వచ్చిందండి, పిల్లల్ని జల్ల సంకనేసుకొని లైలాండ్ పెట్టి, డొక్కు లైలాండ్ 25 మందిని వేసుకొచ్చాడండి దానిలోనే శ్రీరామయ్య. అమ్మకి ఇంట్లోకి వెళ్ళగానే వాష్రూమ్కి వెళ్ళగానే దారం మొక్క ఎంత పడిందంట. వైరు మొక్క కుట్లుకి వేస్తారా వైరు, ఎవరో ఆ డాక్టర్ మొత్తానికి మొక్క బయటపడింది కాబట్టి బతికి బయటపడింది. కొట్టు గట్టి కొట్టు. ఇలా చెప్పుకుంటే ఎన్ని లేవండి. నా దేవుడు ఏమండి, మన దేవుడు సామాన్యుడు కాదండి. దేవుని సన్నిధిలో మనకున్నటువంటి ధైర్యాన్ని మనం విడిచిపెట్టకుండా, ఓటమి ఎక్కడ ఉందో గెలుపు కొరకు అక్కడే మనం పోరాడామనుకోండి, విజయాన్నిచ్చి ఉన్నతంగా మన దేవుడు పిలుపుకు తగిన బహుమానమును మనకి దేవుడు అనుగ్రహించును గాక. ఎంతమందికి ఆ మాట నమ్మకం ఉందో చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా. నిజమండి, నువ్వేదో మారుమూల ప్రాతకాలా ఏమండి ఎవరికి తెలియకుండా అన్నట్టు ఉండడు నేను ఉంచడో. ఒకప్పుడు నువ్వు ఎవరికి తెలియని వ్యక్తివి, ఈరోజు దేవునిలోనికి వస్తే ఏమండి నీకు ఎంతోమంది తెలుసు. ఆయన కొరకు అనేక మంది నువ్వు నడిపిస్తే, అనేక శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, సమస్యల గుండా దేవుని వద్దకు నువ్వు నడిపిస్తే బైబిల్ సెలవిస్తూ ఉంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో చక్కని మాట ఉంది. చివరిగా చూద్దామా. అధ్యక్షుల వారు సిగ్నల్ ఇచ్చారు కాబట్టి అనవసరం ఎక్కువ చెప్పుకోకూడదు, చాలు. అమ్మా గట్టిగా చదువు జ్యోతి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. గట్టి కొట్టు. ఎవరంటండి? బుద్ధిమంతులైతే. ఏమండి ఎవరు అనేకులను ఆయన వైపు త్రిప్పెదరు, నీతి మార్గమును అనుసరించి అనేకులను త్రిప్పెదరు దేవుని సన్నిధిలో. అటు వారిని ఆకాశ మండలమందు జ్యోతులు వలేనట. అప్పుడప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కట్ట దగ్గర నుంచి 2 ఆటోలు వచ్చారు అని అంటూ ఉంటే సంతోషపడతా. వైఎస్ఆర్ కాలనీ నుంచి 10 మంది వచ్చారు అని. ఆకారం లేకుండా వికారంగా ఉన్న ఈ స్థలంలో ఇంతటి ఆకారం పండుగ వాతావరణం నెలకొల్పబడిందంటే ఇది ఎంతటి ధైర్యంతోనో కూడుకుంది. ఒక పక్క బయటికి వెళ్ళటానికి లేదు, ఇంట్లో ఉండటానికి నీడ లేదు. కానీ
ఎంతో కష్టపడి జాగ్రత్తగా అక్కడ జోసెఫ్ బ్రదర్ ఉన్నారు ఎంట్రన్స్లో. ఏమండి ఆ ఎంట్రన్స్లో ఉన్నాడు. ఎంత జాగ్రత్తో, ఎంత మచ్చటమో. ఏమండి అలాంటి శుభ్రంగా జాగ్రత్త పరుడు అయిన ఆయన నెల రోజుల ఆదరణకర్తను బరాయించాడు. చర్చి అయ్యేదా కొట్టు కట్టి కొట్టు. సామాన్యం అండి. పోండి రాజు చేశారంటే ఏం చేస్తా. ఏమండి ఆయనేమో ఇద్దరు ఉంటారు. ఆ అక్క మహానుభావురాలు. ఆయన లేడని నేను చెబుతున్నాను అనుకో, నాకు మెలకు ఇవి మాకండి. నేను అంత ఎత్త ఆయన చూడకుండా ఎట్టుంటాను. చూడండి ఆ మహానుభావురాలు ఏమండి ఎంత శుభ్రం, ఎంత మచ్చటం. మరి పని చేసేటప్పుడు మచ్చటం ఏడు నుంచి వచ్చిందండి. ఏ ఒక్కరోజు వద్దన్నా మన చాప్టర్ ఇక్కడ లేదు, ఇల్లు లేవు ఏడు ఉండటానికి, ఏమి లేదు, ఇది కట్టుబడి. కానీ దేవుడు అద్భుతంగా మనల్ని వారు భరించారు. ఈరోజు ఈ ప్రాంతాన్ని మనం భరించేదానికి దేవుడు కొట్టు కట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఉన్నతమైన అనేక మంది జీవితాలు ఏమని నీతి మార్గమును అనుసరించుచు బుద్ధిమంతులు అనేకుల్ని ఆయన వైపు ఎవరైతే త్రిప్పుతారో వారు ఆకాశమందున్న జ్యోతుల వల్ల ఏం చేస్తారంటే ప్రకాశిస్తారంట. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు జ్యోతుల వల్లే ప్రకాశించారు. ఏమని ఇజ్రాయేలీలకి దీపం లాంటివాడుగా ఏమని విజయాన్ని అనుగ్రహించడానికి ఒక కుర్రోడు చేసిన సాహసం దేవుడు తన ప్రజలకు ఏం చేశాడు, విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు నీవు చేసే ధైర్యం, నీవున్నటువంటి ఏమండి కృపలో నిలబడి ధైర్యంగా ప్రతిదాన్ని ఫేస్ చేయగలిగినప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబానికి విజయం కలుగునుగాక, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బాగు చేయునుగాక, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షించునుగాక. ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టేదానికి లేదు. ఆయన మనోభీష్టం అంట మనల్ని అనేకమైన మనోహరమైనటువంటి స్థలములలో పాలు పంపులు పొందేటట్లుగా ఆయన అభిషేకం మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరమ తండ్రి పితామహుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు. కాబట్టి సిగ్గుపడమాకండి, మొహమాట పడమాకండి, లోకంలో రోసపోమాకండి. రోస వచ్చింది ఆ లోకంలో ఏం లేదు. లారీకి గుద్దుకుందాం, ప్యాన్కి పడదాం, మందు వేసుకుందాం, కుంటలో దూకుదాం, గొయ్యిలో దూకుదాం, బాయిలో దూకుదాం, నొయ్యిలో దూకుదాం. సత్యం వచ్చింది అపకీర్తి తెస్తావు. బ్రతుకు, నిలబడు, సాధించు, జయించు. విజయం నీ సొంతమైంది. శ్రమ నీ ఆయుధం అయితే విజయము నీ బానిస అయింది. ఇది నా సూత్రం. ఏమండి శ్రమ నీ ఆయుధం అయితే మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. క్యాషియో బ్రదర్కి కూడా ప్యాడ్ బ్రదర్ ఇయ్యి. శ్రమ నేను చెప్పినట్టు పక్క వాళ్ళ ముఖం చూసి చెప్పండి. నా కర్మగాలి నా పక్కన నువ్వు కూర్చున్నావు అన్నట్టు నన్ను చూడమాకండి. పక్కన వాళ్ళ ముఖం చూడు, నచ్చినా నచ్చకపోయినా. శ్రమ నీ ఆయుధం అయితే జోసెఫ్ గారిని పట్టుకోండి, మనవరాలను పట్టుకోమను. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. శ్రమ నీ ఆయుధం అయితే పట్టుకోండి బావా బామ్మర్దే, పట్టుకోండి. శ్రమ నీ ఆయుధం అయితే నావద్దు, నీ శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస. చెప్పు మనస్ఫూర్తిగా అడు చూడు, భయపడు మాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలు, నమ్మారా ధన్యులవుతారు. కొద్ది మాటలు దేవుడు చెప్పబడినటువంటి అందరి వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. మర్యాదగా మనస్ఫూర్తిగా తీసుకొచ్చిన కానుక మీ చేతితో పట్టుకొని చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి గనుడా నీకు వందన. బిడ్డలు హృదయపూర్వకంగా మనసాక్షితో పరిచర్య అవసరత కొరకు నీకు ఇస్తున్నామన్న నమ్మకంతో మరలా మేము 10 రెట్లు తీసుకుంటామన్న విశ్వాసంతో వారు సమర్పించే ప్రతి అర్పణ దీవెనకరంగా ఉంచి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తూ నాము తండ్రి. ఈ ముగింపు ప్రార్థనలో మన పెద్ద పావును వచ్చి ఒక పల్లవి 2 వచనాలు పాడుతూ ఉంటారు. కానుకలు సేకరించబడతాయి. పైకి రావాలా?
యేసు నామమున మహిమపరుద్దాం. నీతో సాటి అయినా వారెవ్వరు లేరు ప్రభు, నీతో సాటి అయినా వారెవ్వరు లేరు ప్రభు. యెహోవా నీవే ఆశ్చర్యకరుడవు ప్రభువా, యెహోవా నీవే ఆలోచనకర్తవు ప్రభువా. నీతో సాటి అయినా వారెవ్వరు లేరు ప్రభు, నీతో సాటి అయినా వారెవ్వరు లేరు ప్రభు. యెహోవా నీవే ఆశ్చర్యకరుడవు ప్రభువా, యెహోవా నీవే ఆలోచనకర్తవు ప్రభువా. నీతో సాటి అయినా వారెవ్వరు లేరు ప్రభు, నీతో సాటి అయినా వారెవ్వరు లేరు ప్రభు. మనసారా గట్టిగా చప్పట్లు కూడా చేసి నామని మహిమపరుద్దాం. ఎండిన ఎముకలకు జీవము నొసగిన దేవుడా, చీకటి బ్రతుకులలో మా తోడుగా ఉన్నావులే. ఎండిన ఎముకలకు జీవము నొసగిన దేవుడా, చీకటి బ్రతుకులలో మా తోడుగా నిలిచావులే. యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా రఫా. నీతో సాటి అయినా వారెవ్వరు లేరు ప్రభు, నీతో సాటి అయినా వారెవ్వరు లేరు ప్రభు. దయచేసి అందరం లేచి నిలబడదామా, అందరం లేచి నిలబడదాం. మన మధ్యలో ఉన్నటువంటి రాజేష్ పాస్టర్ గారు, పవన్ పాస్టర్ గారు, గిట్టు, ప్రేమ అందరు రావాలి పైకి తొందరగా. ఆశలు నిస్పృహలో చిగురించే ఆశలు నాలో, ఉత్సహించి పాడి కృత కీర్తనని పాడేదన్. నిరాశలు నిస్పృహలో చిగురించే ఆశలు నాలో, ఉత్సహించి పాడి కృత కీర్తనని పాడేదన్. యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా
నీతో సాటి అయినా వారెవ్వరు లేరు ప్రభు, నీతో సాటి అయినా వారెవ్వరు లేరు ప్రభు. గట్టిగా చప్పట్లు కూడా చేసే నామని మహిమపడదామా? మోయేసు రమేష్ అన్న కూడా రావాలి. ఈ సభలో చివరి రాత్రి ఒక పాటతో దేవుడు ఇంకా ఆశీర్వాదాన్ని కుమ్మరించబడాలి. రాయేష్ అన్న గిట్టన్న రావాలి. స్తోత్రం. వారిలో ఒంటరి అయిన వారు 10,000 జనమగును. ఎన్నికలేని నా బ్రతుకులో నీ వాగ్దానమిచ్చావులే. వారిలో ఒంటరి అయిన వారు 10,000 జనమగును. ఎన్నికలేని నా బ్రతుకులు నీ వాగ్దానమిచ్చావులే. యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా రఫా. నీతో సాటి అయినా వారెవ్వరు లేరు ప్రభు, నీతో సాటి అయినా వారెవ్వరు లేరు ప్రభు. యెహోవా నీవే ఆశ్చర్యకరుడవు ప్రభువా, యెహోవా నీవే ఆలోచనకర్తవు ప్రభువా, యెహోవా నీవే ఆశ్చర్యకరుడవు ప్రభువా, యెహోవా నీవే ఆలోచనకర్తవు ప్రభువా. ఉత్సాహగానము చేసేదము కనపరచెదము మన యేసయ్య నామములో. ఉత్సాహగానము చేసేదము కనపరచెదము మన యేసయ్య నామములో. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా దేవా, నీ ఘనమైన పాదములకి వందనాలు చెల్లిస్తున్నాం. విజయవాడ పట్టణంలో వైఎస్ఆర్ కాలనీలో మీరు చూపించిన దర్శనాన్ని బట్టి స్థలం విషయంలో, మందిర విషయంలో, సంఘం విషయంలో మీరు చూపించిన దాన్ని నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నాయన, రాబో రోజుల్లో నలుదిశల నుంచి ప్రజలను ఆత్మ ప్రేరేపించి
తీసుకురాబోతున్నందుకు స్తోత్రాలు. ప్రతి నెల జరుగుతున్న 15వ తారీఖు ఆశీర్వాదక జరిగించుకుంటున్న స్తోత్రాలు. ప్రత్యేకంగా నాయన ఈ ప్రాంతానికి వచ్చే ప్రాంత బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. నీ మందిరంలో అడుగుపెట్టిన మరుక్షణమే నీ మేలు చేత వారిని తృప్తిపరచండి, ఆనందింపజేయండి. అయ్యా, హృదయం నిండా ఆనంద సంతోషాలతో నిండే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మందిరంలో అడుగుపెట్టిన మరుక్షణమే ఒక గొప్ప కుటుంబంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్క వ్యక్తిలో హృదయంలో అద్భుతం జరుగునుగాక. హృదయాలు తెరవబడాలి, కళ్ళు తెరవబడాలి, నోరు తెరవబడాలి, మనసు మారాలి, మాట మారాలి, ప్రవర్తన మారాలి. యేసు రక్తము ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించునుగాక. నీ శక్తి ఆవరించునుగాక. ఈ స్థలమందు దేవుడున్నాడని ప్రజలందరూ తెలుసుకునే కృపను గురించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ నామం పేరట ఈరోజు నాయన మహిమకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నాయన ప్రతి ఒక్క బిడ్డని ఆధ్యాత్మికమైన అలంకరణ ధరించుకొని నీ సన్నిధిలో నిలిచిండే కృపను అనుగ్రహించండి. ఎవరిని వట్టి చేతులతో ఇక్కడికి వచ్చిన వారిని పంపించకుండా మీరు వారితో వెళ్ళండి, ఆశీర్వదించి దీవించి వర్ధిల్లజేయండి. ఈ పరిచర్య కొరకు సహకరిస్తున్న కుటుంబాలను బట్టి వారి బిడ్డలను వారికి కలిగిన దాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. శాబాద నుంచి వస్తున్న కుటుంబాలను ఆశీర్వదించండి, కట్ట మీద నుంచి వస్తున్న కుటుంబాలను ఆశీర్వదించండి, వైఎస్ఆర్ కాలనీ నుంచి వస్తున్న బిడ్డలను ఆశీర్వదించి, అనేక పేట నుంచి వచ్చిన ఈరోజు గుంటూరు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో నీకు తెలుసు స్వామి. ప్రతి అవసరతని దేవుడు తీర్చునుగాక. అయా, ఎగ్జామ్లో నాయన పరీక్షలు రాసిన అందరి బిడ్డలకు దేవుడు విజయాన్ని అనుగ్రహించునుగాక. అలా లేకుండా చేసిన దుష్టాత్మ బయటకు వెళ్ళి యేసు నామములో అనారోగ్యంలో ఉన్న వారికి స్వస్థత కలుగునుగాక. నెమ్మది లేని కుటుంబాలకి నెమ్మది దయచేయునుగాక. సమాధానం లేని కుటుంబానికి నదిలో నీరు ప్రవహించినట్లు ప్రతి ఒక్కరిలో సమాధానం ప్రవహించినట్లు ప్రభు సహాయము చేయునుగాక. ఈ పరిచర్యను ఆశీర్వదించు తండ్రి. ఈ పరిచర్యలో సహకరించి సపోర్ట్ చేసి ప్రార్థన చేసిన కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి వర్ధలు చేయమని, ప్రత్యేకంగా యాదన్నకర్త మినిస్ట్రీలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుడైన యేసుప్రభు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు, ఈ విజయవాడ ప్రాంతంలో జరుగుతున్న ఈ పరిచర్యకు, మినిస్ట్రీకి, ఈ సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి, సేవకులకి దేవుడు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. మీ పక్కన ఉన్న వారికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు చెప్పుకొని, క్రొత్త వారైతే సంతోషంగా మీ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పుకోండి. ఒకరొకరు ఏ ఒక్కరు కూడా వెళ్ళొద్దు, భోజనం చేయండి. ప్రార్థనలు చేయించుకోవాలనుకున్న వారికి మరి మేమందరం ప్రార్థన చేస్తాము ప్రతి ఆదివారం. ఎందుకంటే దర్శన రీతిగా దేవుడు ఉద్దేశ ప్రకారంగా ఈ స్థలానికి వచ్చాం. యవనస్తులైన బిడ్డలను దేవుడు నిలబెట్టుకొని వాడుకుంటున్నారు. మేము వస్తూ ఉన్నాం కాబట్టి ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. మరి ఉన్నటువంటి పరిస్థితుల మధ్య దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ఏ వారం కూడా పోగొట్టుకోకుండా మీరు వస్తూ అనేకులను తీసుకొని రావాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఇక్కడ ముగించబడింది. మరలా 17, 18 తుఫాన్ నగర్లో ఉన్న ఇలా ప్రతిరోజు 22, 23, 24 నుద్రుబాడ్లో మధ్య రోజులు ఏమైనా గ్యాప్ వచ్చిందంటే అది శని ఆదివారాలు లేదా మరొక చోటకు మేము ఆహ్వానించబడినటువంటి పరిస్థితులు. కాబట్టి ప్రార్థన చేస్తూ పాల్గొనండి. ప్రభు దీవెనలు పొందుకొని దేవుడు మీ కొరకు సిద్ధపరిచింది అన్యజనులకు ప్రార్థనా మందిరముగా మేలుల కొరకై దేవుడు సిద్ధపరిచారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి రావాలని మనవి చేస్తూ ఉన్నా. అందరూ భోంచేయండి, పలకరించుకోనండి, ఒకరినొకరు ప్రేమ వందనాలు చెప్పుకొని వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ప్రతి ఆదివారం కూడా సమయానికి రండి. ఇదే స్థలంలో ప్రతి నెల నోటెడ్గా గుర్తుంచుకోండి. బ్లెస్సింగ్ డే 15వ తారీఖున ప్రత్యేక ఆశీర్వాదపు కూడిక ఇక్కడ జరుగుతుంది. కాబట్టి గమనించుకొని రండి.